ఈ రోజు మనం భీమవరం చేపల పులావ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్ని పెట్టుకున్నాను. ఒకసారి చూడండి. ఇవి చిట్టి ముత్యాలు 1.5 కప్ తీసుకున్నాను. చేపల పులావ్ లో కూడా రొయ్యలు వేస్తారు. రొయ్యలు ఉంటేనే అది భీమవరం చేపల పులావ్ అవుతుంది. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మసాలా దినుసులు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, చేపలకి మ్యారినేట్ చేసుకోవడానికి ఒక గుడ్డు, పసుపు, కారం, నిమ్మరసం, వెల్లుల్లి, బియ్యం పొడి, బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొరమేను చేపలు తీసుకున్నాను. ఇక్కడ బాండీ పెట్టుకున్నాను. బాండీ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం బియ్యం వేయించుకోవాలి. బాండీ వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది. ఈలోపు చిన్న రొయ్యలే తీసుకున్నాను నేను. ఇందులో కొంచెం అంటే కొద్దిగానే పసుపు, నిమ్మరసం, అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి ఫస్ట్ మనం రొయ్యల్ని మ్యారినేట్ చేస్తున్నాం. వెరీ సింపుల్ మ్యారినేషన్ అన్నమాట. నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసి ఇక్కడ కొరమేను చేపలు అన్నమాట. ఆంధ్ర సైడ్ అయితే కొరమేను అంటారు, తెలంగాణలో కొర్రమిట్టలు అంటారు. సో దీనికి ఒక గుడ్డు, ధనియాల పొడి, అలాగే పసుపు, నిమ్మరసం, కారం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బియ్యం పిండి, అలాగే బ్రౌన్ ఆనియన్స్, ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. మనం చేసే భీమవరం పులావ్కి చేపల్ని మనం ఫ్రై చేయాలన్నమాట. సో చక్కగా ఫ్రై పీస్ పులావ్ లాగా చేస్తున్నాం కాబట్టి ఆ మసాలా అంతా మంచిగా పట్టుకోవాలి అంటే ఎగ్ వేస్తే బాగా మసాలా అంతా ఎక్కుపోకుండా చక్కగా లాక్ అయిపోతుంది అన్నమాట. అలాగే చేపలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా మంచిగా బాగా కలుపుకోవాలి. రొయ్యలకి చక్కగా మ్యారినేట్ చేసాం, ఫిష్కి కూడా మ్యారినేట్ చేసేసాం. ఫస్ట్ స్టెప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం బియ్యంని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. సో వీటిని పక్కన పెట్టేసి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటాం. పొయ్యి మీద బాండి మంచిగా వేడెక్కింది. ఇందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. 1.5 కప్పు చిట్టి ముత్యాల రైస్, నెయ్యిలో రైస్ని బాగా వేయించుకోవాలి. ఒక్కసారి నెయ్యిలో బియ్యంని వేసి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్కి మంచి కలర్, ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా బయటికి రావాలి. వేంపుతుంటేనే మీకు మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది. పక్కింటి వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు ఇంట్లో పులావ్ వండుతున్నారు అని చెప్పి. మసాలా రైస్ అయిపోయింది. మనం మంచి ఫ్రై చేసేసుకున్నాం. ఈ రైస్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద మనం ఒక గిన్నె పెట్టేసుకున్నాం. ఎందులో అయితే మనం పులావ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె నేను పొయ్యి మీద పెట్టేశాను. అలాగే నీళ్లు కూడా మరుగుతూ ఉన్నాయి. నేను ముందే నీళ్లు పెట్టేసుకున్నా పులావ్లో వేసుకోవడానికి. పొయ్యి మీద గిన్నె పెట్టాను. ఇందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నూనె, నెయ్యి 2 వేసాము. ఇప్పుడు కొన్ని మిరియాలు, బిర్యానీ ఆకు, ఇందులో చూడండి సాజీరా, బండ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇలా ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి.
అనాస పువ్వు, సాజీర, బండ పువ్వుతో మంచి ఫ్లేవర్ వస్తుంది, దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం మసాలాలు నెయ్యిలో వేగాలి, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మటుకి ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు మంచిగా వేగుతాయి. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసి మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందే ఉప్పు, పసుపు, నిమ్మరసం కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. ఇందులోనే ఇంకొంచెం కారం, ధనియాల పొడి, కాస్త గరం మసాలా వేసుకోవాలి. రొయ్యలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఇలా రొయ్యలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. ఇందులో మనం పక్కన మరగబెట్టుకుంటున్న నీళ్లు వేయాలి. నీళ్ళ కొలత ఏంటి అంటే చిట్టి ముత్యాల రైస్ 1 గ్లాస్ ఉంటే నీళ్లు 2 గ్లాసులు వేసుకోవాలి. సో ఇందులో నేను 3 కప్పుల నీళ్లు వేసాను, ఎందుకంటే చిట్టి ముత్యాల రైస్ 1.5 కప్పు తీసుకున్నాను అనమాట. ఇలా ముందుగానే నీళ్లు మరిగించి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మూత పెట్టేసి రైస్ చిన్న మంటలో పెట్టేసుకుని అది దమ్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం చేపల్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ వేసుకుంటున్నాం, ఎందుకంటే ఫిష్ ఫ్రై చేయడానికి షాలో ఫ్రై చేస్తున్నాం. సో కొంచెం నూనె పడుతుంది. ఇలా నూనె వేసిన తర్వాత ఒక్కొక్క చేప ముక్క తీసుకొని ఫస్ట్ ఇలా ఆయిల్లో తిప్పి సైడ్ కనేసేయాలి. ఎగ్ వేసాం కదా, మసాలా చక్కగా ఫిష్ పీస్కి పట్టుకుంటుంది, ఊడిపోదు అనమాట. ఎగ్ వేయకపోతే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మసాలా ఊడిపోయి వచ్చేస్తుంది, అప్పుడు అంత బాగుండదు. ఇవి ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పితే, ఇప్పుడు మనం సగం వరకు ముక్కకి సగం వచ్చేంత వరకు నూనె వేసాం కదా, రెండో వైపు తిప్పినప్పుడు ఇంకొక సగం చక్కగా వేగిపోతుంది. ఇక్కడ ఫిష్ వేగాలి, అక్కడ పులావ్ దమ్ అవ్వాలి, అంతే. ఇంకా తర్వాత మనం భీమవరం చేపల పులావ్ని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్ ప్లేట్ కూడా తెచ్చి పెట్టేసుకుంటే నేను వేగడానికి ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. చేపలు మంచిగా ఫ్రై అయిపోయాయి, వీటిని తీసి ఫస్ట్ ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే లాగేస్తాం, టిష్యూ పేపర్లో పెట్టేస్తాం. ఇలా డైరెక్ట్గా ఉట్టి పీస్ తిన్నా కూడా చాలా బాగుంటాయి చేపలు. మనం ఇంకా రైస్తో పాటు చెప్పనే అక్కర్లేదు. పైన మనం పెట్టిన మసాలా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితేనే, కొంచెం మాడితేనే చాలా బాగుంటుందండి. ఫిష్ ఎప్పుడు కొంచెం ఎక్కువ కాలితేనే బాగుంటుంది అన్నమాట. ఇంకా ఈ మసాలా అంతా కలిపి కొంచెం లైట్గా ఆ కలర్ డార్క్గా వస్తేనే సూపర్ ఉంటుంది. అలాగే ఇటు సైడ్ చూడండి, పులావ్తో పాటు మనకి రైతా ఇంకా వెజిటేబుల్ సలాడ్ ఉంటే బాగుంటుంది. మామూలు ప్లేట్లో పెట్టడం కన్నా డైరెక్ట్గా మనం ఇందులోనే సర్వ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే గిన్నె తీసి ఇక్కడ పెట్టేసి, ఆయిల్తో పని అయిపోయింది కదా, మంచిగా ఫ్రై అయిన ఫిష్ని ఇలా పైన పెట్టేసుకోండి. దీనికి ఇంకా వేరే గార్నిష్ ఏం అవసరం లేదు, హ్యాపీగా ఇలా ఫిష్తోనే మనం ప్రజెంటేషన్ కూడా చేసేయచ్చు. అంతే,
భీమవరం చేపల పులావ్ రెడీ అయిపోయింది. అసలు అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కరు 2 పీసెస్ ఫిష్, అలాగే మధ్యలో మనకి రొయ్యలు తగులుతూ ఉంటాయి. చిట్టి ముత్యాల ఫ్లేవర్తో అద్దిరిపోతుంది. మరొకసారి భీమవరం చేపల పులావ్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. భీమవరం చేపల పులావ్ తయారీ విధానం: ముందుగా చిన్న రొయ్యల్లో పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చేప ముక్కల్లో గుడ్డు, ధనియాల పొడి, పసుపు, నిమ్మరసం, కారం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బియ్యం పిండి, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకొని మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బాండిలో కొద్దిగా నెయ్యి వేసి చిట్టి ముత్యాల బియ్యం వేసి కాస్త వేగిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పులావ్ కోసం గిన్నె పెట్టి కొద్దిగా నూనె, నెయ్యి వేసి వేడెక్కాక మిరియాలు, బిర్యానీ ఆకు, యాలకులు, అనాస పువ్వు, సాజీరా, బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయలు వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలిపి చక్కగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు కూడా వేసి కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ కూడా వేసి ఒకసారి కలిపి సెట్ చేసి ఆల్రెడీ మరుగుతున్న నీళ్లు పోసి కలిపి మూత పెట్టి దమ్ చేసుకోవాలి. తరువాత ఒక పాన్ పెట్టుకొని నూనె వేసి ఫిష్ ముక్కలు పెట్టి 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకొని మనం దమ్ చేసి పెట్టుకున్న చిట్టి ముత్యాల పులావ్ పైన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే భీమవరం చేపల పులావ్ రెడీ అవుతుంది.